నమో గురుభ్యః. మనము మన గురువుగారు వ్యాసుల వారు మనకిచ్చిన భాగవతంలో ఇప్పుడు 5వ స్కందంలో ఉన్నాము. 18వ అధ్యాయంలో మన ప్రహ్లాదుడు చేస్తూ ఉన్న సంకీర్తనము వింటూ ఉన్నాము. కాబట్టి హరివర్షంలో ఇంతకు ముందు ఏం జరిగింది? ఇలావృతంలో భగుడు అన్న సాధకుడు సంకర్షణ రూపంగా ధ్యానం చేశాడు. అది చూస్తూ వచ్చాము. ఆ తర్వాత భద్రాశ్వ వర్షంలో భద్రశ్రవసుడన్నాయన హయగ్రీవుణ్ణి ఉపాసన చేస్తూ ఉంటే, సంకీర్తనం చేస్తూ ఉంటే వింటూ వచ్చాము. ఇంక ఇప్పుడు హరివర్షంలో ప్రహ్లాదుడు నరసింహ రూపంగా చేస్తూ ఉన్న సంకీర్తనము అధ్యయనం చేస్తూ ఉన్నాము. కాబట్టి నువ్వు నాలో ఆవిర్భవించు. నువ్వు ఆవిహి అయి ఉన్నావు. ప్రకాశ స్వరూపానివి నాలో ప్రకాశించు. నాలో ఈ చీకట్ల వల్ల, తమస్ వల్ల, అజ్ఞానం వల్ల భయమున్నది. దాన్ని నువ్వు ప్రకాశంతో తొలగించు. అభయాన్ని కలిగించు. మామూలుగా గాదు, భూయిష్ఠాః బాగా ఎక్కువగా చేయవలసి ఉన్నది. భూయః భూయాంసం భూయిష్టం అని లెవెల్స్ ఉంటాయి. భూయిష్టం అంటే భూయః అంటే ఎక్కువ. భూయిష్టం అంటే ఇంక అన్నింటికన్నా ఎక్కువ సూపర్లేటివ్ డిగ్రీలో నువ్వు నాలో ఆవిర్భవించో, నాలో ప్రకాశించు అని చెప్పుకుంటూ ఉన్నాడు. ఈ లోకంలోని సర్వ కలత్వము నశించుగాక. భూతాలన్నీ కలిసి నిన్నే ధ్యానించుగాక. మనసు భద్రకరమైన అధోక్షజాన్నే భజించుగాక. అహైతుకమైన, అకారణమైన, నిష్కారణమైన భక్తి ఆవేశించుగాక నాలో. ఒకవేళ నాలో ఆగారాలు అంటే ఇళ్ళు, భార్యో, భర్తో, ఆత్మజులు, బిడ్డలు, విత్తము, డబ్బులు, బంధువులు మొదలైన వాటితో సంగం ఏమైనా ఉంటే, యది స్యాత్ అదంతా తొలగిపోవుగాక. నాకు భగవత్ ప్రియుల పట్ల సంగం కలుగుగాక. ప్రాణవృత్తికి ఏదో జీవనయాత్ర కోసము, జీవితాన్ని గడపడం కోసం దేహం ఏదైనా భోజనాట్లాంటివి చేస్తూ ఉంటే పోనీ, నేను మాత్రం ఆత్మ తృప్తితోటే ఉండాలి ఎప్పుడైనా సరే. అట్లా ఉన్నవాడు సిద్ధిస్తాడు గానీ, ఇంద్రియ ప్రియత్వము, ఇంద్రియారామత్వం కలిగిన వాడు నశిస్తాడు. ఆత్మారామత్వం కలిగిన వాడే సిద్ధి పొందుతాడు. ఇంద్రియారామత్వం కలిగిన వాడు నశిస్తాడు. సిద్ధికి అతి దూరంగా ఉంటాడు. ఏదైతే అటువంటి సత్సాంగత్యం వల్ల, ఆత్మ సంగం వల్ల కలిగే గొప్ప తరింపచేసే జ్ఞానము మాటి మాటికి మనసును తాకుతూ ఉన్నదో, అప్పుడు చెవుల ద్వారా మిగిలిన అవయవాల ద్వారా లోపలికి ప్రవేశించి అంతర్గతమై, ఆ హరము, ఆ ముకుందము అనాత్మలన్నింటినీ హరిస్తుంది. అటువంటి దాన్ని ఎవడు సేవించడో, ఆ లోపల ఏదైతే అంగజం ఉన్నదో, అంగంలో జన్మించేది మనసు, మనసులో కలిగే కోరిక, దాన్ని ఎవడు హరింపచేసుకోవాలనుకున్నవాడు ముకుంద సేవ చెయ్యడు అని ఇంతవరకు మనం చూస్తూ వచ్చాము. ఇవి మామూలుగా పద్యాలు కాబట్టి ఏవో పదాలు, వాటికి ఏదో అంతంత మాత్రంగా అర్థం అని చూస్తే మనకు పూర్తిగా సమ్యక్ దర్శనం కాదు. చెప్తూ ఉన్న పదార్థాన్ని పట్టుకోవడం అత్యవసరం మనకు పరమార్థం సాధించాలి అంటే. కాబట్టి ఇవాళ నేను అంగజమన్న ఈ ఒక్క పదాన్ని పెట్టుకుని కసరత్తు ఎక్సర్‌సైజ్ అంతా చేస్తాను. కొంతసేపు అంగజమన్న ఈ పదం పైన మొత్తం ఎక్సర్‌సైజ్ అంతా చేస్తాను. అందులో నుంచి ఎంత విషయం బయటికొస్తుందో చూస్తూ వెళ్దాం. ఎందుకు అంటే ఒక్కొక్క విషయాన్ని భావన ఎట్లా చెయ్యాలి? విచారణ ఎట్లా చెయ్యాలి? మననంతో అందులోని పరమార్థాన్ని ఎట్లా బయటికి తీయాలి? ఏదో ఆకులో నుంచి ఈనెను పైకి తీసినట్టు, ఈ వాక్యాల్లో నుంచి పరమార్థాన్ని బయటికి తీయడం ఎట్లా? అట్లా చేయగలిగే శక్తి కలిగితేనే గదా! అనాత్మల్లో నుంచి ఆత్మను బయటికి తీయడము అని
మనము మన గురువులు చెప్తూ ఉంటే తెలుసుకుంటూ వస్తూ ఉన్నాము. మరది యాక్చువల్‌గా చేస్తేనే గదా సాధించేది. అందుకని నేను చేసే ఎక్సర్‌సైజులు, నేను చేసే జిమ్నాస్టిక్స్, నేను చేసే సర్కస్ ఫీట్స్ అన్నీ చూపిస్తాను. ఎట్లా ఒక్కొక్క పదం పట్టుకుని నేను దానితో అదే పనిగా విచారణతో, మననంతో ఆడుకుంటూ ఉంటానో చూపిస్తాను. అంగజం అని ఒకటున్నదిక్కడ. మామూలు విషయం గాదక్కడ. అంగజం అంటే అంగము నుంచి జన్మించింది అని అర్థం. అంగము నుంచి జన్మించింది అని అర్థం. అంగము అంటే దేహము, శరీరము లేదా మనస్సు అని ఇట్లా చూస్తే సరిపోదు. అంగము అన్న పదానికి వ్యుత్పత్తి అర్థం చూద్దాము. అంగము అంటే అంగతి గచ్చతి ఇతి అని కదిలేది అని అర్థం. కదిలే దాని పేరు కర్మ. కర్మకు కలిగేదేమి? కర్మ వల్ల ఏమి కలుగుతూ ఉంటుందంటే కర్మలు చేశామంట ఏవో అనుభవాలు కలుగుతూ ఉంటాయి. అవన్నీ వాసనలుగా ఉంటాయి. ఆ వాసనలన్నీ వాసనాత్మగా, మనసుగా పరిణామం చెందుతాయి. మనకి ఈ మొత్తం లైనప్, ఆ సెటప్ అంతా తెలుసు. కాబట్టి అంగము నుంచి జన్మించేదంటే కర్మల్లో నుంచి కలిగేది మనసు. కర్మల్లో నుంచి కలిగేదేమి? కోరిక. కోరికలుంటే కర్మలు, కర్మలుంటే కోరికలు. కోరికలుంటే మనసు, మనసుంటే కర్మలు, కర్మలుంటే కోరికలు. ఆ విధంగా అంగము నుంచి జన్మించిన ఏదున్నదో వాసనాత్మకమైన మనసు దాన్ని ఒకవేళ హరించుకోవాలి అంటే హరి కావాలి. ఆ హరి ఎవరు అంటే ముకుందము. ముక్తినిచ్చేదేదున్నదో ముక్తిని ప్రదానం చేసేది ముకుందము. దాన్ని గ్రహించాలి. అంటే ఏంటో, మోక్షం అంటే ఏంటో గ్రహిస్తే బంధం అంటే ఏంటో తెలిసి తొలగిపోతుంది. కాబట్టి అంగజము అంటే ఇక్కడేమి మనసని చెప్పుకున్నాం. ఈ మనసునే కామము అని కూడా పిలుస్తారు. కాముడు అని పిలుస్తారు. కాముడు అని పిలుస్తారు. అంటే ఏదో డుకారంతో డూమువులు ప్రథమా విభక్తితో మనహ అనుంది కాబట్టి దాన్నే కామహ అని చెప్పి, ఆ కామహ అని కాముడు అని చెప్తారు. దానికేదో ఒక రూపాన్ని కల్పించి కాముడు అన్న పేరు, నామము. దానికి ఫలాని ఏదో ఒక రూపము, అసలు దానికి అంగము గూడా లేదు అని చెప్తూ, దానికి అంగం లేకుండా ఉంటుంది. అది అనంగము అని చెప్తూ, ఎందుకు అది అనంగము? కామము దానివల్ల కలిగే లేదా మనసు వల్ల కలిగే ఈ కామము ఇది యాక్చువల్‌గా అనంగము. ఎందుకు అంగం లేదు? కాముడికి దేహం లేదు. ఎందుకు అంటే అప్పుడెప్పుడో ఒకానొక సమయంలో అనగనగా శివుడికి, పార్వతికి మధ్యలో కోరిక కామం కలిగించాలని ట్రై చేస్తే శివుడు మూడో కన్ను తెరిచి కాల్చేసాడు. కాబట్టి దేహం లేకుండా పోయింది అని ఏంటో చెప్తారు. సరే కథగా బానే ఉంది. విషయమేమి తత్వపరంగా అంటే దానికి అంగం లేదు యాక్చువల్‌గా. నిజంగా ఉన్నదా అది? లేని పదార్థము. లేనిది గాబట్టి అది అనంగము. లేనే లేనిది అని చెప్పి దాని అర్థము. ఉన్నట్టుగా అనిపిస్తుంది. జ్ఞానం కలిగితే నశిస్తుంది అని ఆ శివుడి కథకి తత్వార్థం. లేనే లేనిది గాబట్టి దీని పేరు అంగజము, అనంగము పేరే అంగజంలాగా కనిపిస్తుంది గానీ, ఇది టెక్నికల్లీ అనంగము. దానికే ఇంకొక పేరు అజము. అజము అంటే జన్మే తీసుకోలేదో, లేనే లేనిది అని ఇంతకు ముందు నేనొకసారి అర్థం చెప్తూ వచ్చాను. ఇప్పుడు ఈ కాంటెక్స్ట్‌లో ఇంకొక అర్థం చెప్తాను. అజము అంటే అజ్ఞానజము అనర్థము. అజ్ఞానము చేత జన్మించింది అనర్థం. అజ్ఞానం వల్ల కలిగింది అనాత్మ. జ్ఞానం అన్నది లేకపోవడం చేత ఆత్మ అన్నది లేనిది అంటే నిజంగా ఉండడం అన్నది సత్తన్నది కానిది. జ్ఞానం అన్నది లేకపోవడం చేత లేనిదన్నది ఉన్నట్టుగా అనిపిస్తుంది అని దానికర్థం. అజము అన్న దానికి అర్థమేమి? అది అజ్ఞానజం. జ్ఞానమన్నది లేకపోవడం చేత నేనన్నది కానిది ఉన్నది అన్న విధంగా తెలుస్తూ ఉన్నది అని దానికి అర్థం. మొత్తం అంత దూరం ఉంది దానికర్థం. అటువంటి అజం. దాన్ని అజ అని పిలుస్తారు పైగా. ఈ అనంగం ఏదున్నదో అంగజము, అజము మనస్సు అనేది చెప్పానో కాముడు. దీనికే ఇంకొక పేరు ఈ మనసుని పెట్టుకుని మథనం చేస్తూ ఉండడము కాబట్టి మన్మథనము, మన్మధుడు అని చెప్తారు. మనస్సును మథనము చేసేది అని దానికి అర్థము. అంగజము అన్నా, అనంగుడు అన్నా, కాముడు అన్నా, మన్మధుడు అన్నా ఆ రకరకాల పేర్లన్నీ దానికెందుకొచ్చాయి అంటే,
మనసుని మథనం చెయ్యడం వల్ల జన్మించేదేదున్నదో మన్మథనము. మనస్సు నుంచి కలిగేదేదున్నదో మనోజము. లేదా మనసుని అంగమనుకుంటే, అంగమంటే అంగతి గచ్చతని కదిలేది కాబట్టి కదులుతూ ఉన్న ఎందుకంటే మనకి కదులుతూ ఉన్నవేవి మనసు, ప్రాణము ఈ రెండే కదులుతూ ఉంటాయి. ఈ కదులుతూ ఉన్న మనసుకు కలుగుతూ ఉన్నదేదున్నదో అని దానికి అర్థము. ఇవన్నీ గూడా ఒకటే విషయాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేయడం కోసం వేరే వేరే గుణాలతో చెప్పబడ్డ నామాలు. ఇప్పుడు ఈ అంగజం ఏదున్నదో దీన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాము. ఇప్పుడు చెప్పిన ఈ మొత్తం నామాలు, నేమ్స్ అన్నీ బెట్టుకుని. అంగజము, అనంగము, మన్మథము, కాముడు అన్న పేర్లన్నీ బెట్టుకుని, దీన్ని అర్థం జేసుకోవడానికి ట్రై చేద్దాము. అంటే ఏంటో? అది ఎట్లా ఉంటుందో? అదసలు నిజంగా ఉందో లేదో? ఉన్నట్టుగా ఎందుకనిపిస్తుందో చూద్దాము. ఇప్పుడు ఒకవేళ ఒక ఐరన్ ఇనుప ముద్ద ఉన్నదనుకోండి. ఇనుప ముక్క ఏదో ఒకటి ఉన్నదనుకోండి. ఆ ఇనుప ముక్కని మనం అదే పనిగా రుద్దామనుకోండి ఒక డైరెక్షన్‌లో. ఇనుప ముక్కని అదే పనిగా ఒక డైరెక్షన్‌లో రుద్దితే, ఆ రాపిడి వల్ల ఏమవుతుందంటే, ఆ ఇనుప ముక్కలో పొలారిటీ వస్తుంది. అటువైపు, ఇటువైపు సౌత్, నార్త్ పోల్స్ తయారవుతాయి. ధృవాలు. ఉత్తర, దక్షిణ ధృవాలు తయారవుతాయి. దానివల్ల ఏం జరుగుతుంది? ఈ ఇనుము అయస్ కాస్త పోయి, అయస్కాంతమవుతుంది. కాంతం అన్నింటిని కామించేదవుతుంది. కామించేది. కామమవుతుంది. ఈ కామమయ్యేది ఊరుకోదు. కామించేది కాంతమై, కాంతము అన్న పదానికి అర్థం కామించేదని అర్థం. ఈ అయస్సు కాస్త కాంతమయ్యి పోయి అన్నింటిని తగులుకుంటుంటుందింక. అన్నింటిని కామించడం, పోయి తగులుకోవడం. లేదా అన్నింటిని తగిలించుకోవడం. ఈ అయస్కాంతము మ్యాగ్నెట్ పోయి అన్నింటికి తగులుకోవడం, అన్నింటిని తగిలించుకోవడం. ఇప్పుడేం జరిగింది? అదే పనిగా రుద్దడం వల్ల అసల ఆ అయస్ అన్న ముద్ద, ఆ ముక్క ఏదున్నదో దాని పాటుకి అది ఊరికనే ఉంటుంది. కానీ ఒక డైరెక్షన్‌లో అదే పనిగా రుద్దడం వల్ల ఏం జరుగుతుంది? పోలరైజ్ అయ్యి ఉత్తర, దక్షిణ ధృవాలుగా ఉత్తర, దక్షిణ ధృవాలుగా మారిపోతుంది. మారి ఇంకా రకరకాలుగా అటాచ్‌మెంట్స్ అన్నీ పెట్టుకుంటుంది. దేనికో దానికి అటాచ్ అవుతుంటుంది పోయి. ఇప్పుడు ఈ రకంగా ధృవాలు ఏర్పడతాయన్న విషయం గురించి ఎంత ధృవంగా మన గురువుగారు చెప్పారంటే, ఈ రెండో అధ్యాయంలోనే అసలు ఇదంతా దీని గురించి కసరత్తంతా చేస్తుంటే నాకు ఎన్ని విషయాలు బయటపడ్డాయి. అంతే ముద్దొచ్చిందంటే ఆ ఒక్క పదంతో చూపిస్తాను. జాతస్య హి ధ్రువాలు. ధ్రువాలు అంటే పోల్స్ అని తెలుసు గదా! మనకు ఉత్తర ధ్రువము, దక్షిణ ధ్రువం అని. 2 ముక్కలుగా, 2 ధ్రువాలుగా, పోల్స్‌గా విడిపోతుంది. పుడితే చావు, చస్తే జన్మ. జన్ముంటే మరణం, మరణముంటే జన్మ. మరణము, జన్మ అని 2 ముక్కలుగా ఇటు, అటు 2 ఆపోజిట్ పోల్స్‌గా పోలార్ ఆపోజిట్స్ తయారవుతాయి. ఇంకా ఇది మామూలుగా పరిష్కారం లేదు దానికి. దాని గురించి అదట్లా అయ్యిందే అంటే అవుతుంది. మరి నువ్వు రుద్దావనుకో, ఈ రుద్దడం పేరే మన్మథనం. మన్మథనం చేయడం అంటే ఇంకింతే. మనసుని మధించావనుకో, రుద్దావనుకో, అది ద్వంద్వాలుగా విడిపోతుంది. విడిపోయి ఏమవుతుందది ఉత్తర, దక్షిణ ధృవాలు. కొన్ని ఉత్తరం వైపు ఆత్మ వైపు, కొన్ని దక్షిణం వైపు ప్రపంచం వైపు దాని ఇష్టం వచ్చినట్టు ఇంకా పోలరైజ్ అయిపోయి, దేనికో దానికి టపా టపా తగులుకోవడం లేదా ఏదో ఒకటి అంటించుకోవడం. ఇంకా బంధాల్లో నుంచి విడిపోవడం అన్నది లేకుండా తగులుకుని ఉండడం. అట్లా ఉంటుంది పరిస్థితి. ఇంకా ఆ రకంగా ఇప్పుడు ఈ ఇనుప ముక్కకి ఆ మ్యాగ్నెటిజము, మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ ఎక్కడి నుంచొచ్చింది? ఆ ఇనుప ముక్కలో మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ ఎక్కడి నుంచొచ్చిందంటే, ఇనుప ముక్కలోనే ఉన్నది అది నిస్త్రాణంగా ఉన్న దాని శక్తి. కొత్తగా ఎక్కడి నుంచొచ్చిందంటే రుద్దడం వల్ల వచ్చింది. అయితే అది ఎట్లా పోతుంది? ఇప్పుడు ఈ బంధాలన్నీ బానే అంటించుకుంది పోయి మన ఇనుప ముక్క. పైగా ఇనుప ముక్క ఐఎస్ అని చెప్తున్నాను. ఐరన్ పోయి పోలరైజ్ అయిందని చెప్తున్నాను. ఇనుప ముక్క. ఈ ఐఎస్సే
మాత్రమే పోలరైజ్ అవ్వడానికి అట్లా లక్షణంతో ఉంటుంది. ఇది చాలా ముఖ్యమైన విషయం. అయస్ అయస్కాంతంగా మారుతుంది. స్టీల్‌ని మీరు చేయడానికి ట్రై చేస్తే అది అవ్వదు. ఎందుకంటే స్టీల్‌కి మిగిలిన వాటికి, బంగారానికి ఇట్లాంటి వాటికి ఆ లక్షణం లేదు. అయస్కుంది. అందుకని అది పోలరైజ్ అవుతుంది మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ తోటి. దీన్ని ఇంక కొంచెం లోతుగా చూసారనుకోండి ఆ పదానికి అర్థము. అయస్కాంతమైనట్టు. అయస్కాంతం ఎందుకయింది? ఆ అయోమయం గాబట్టి. అయోమయం. అయస్మయం, అయోమయం. అయోమయం అన్న పదాన్ని విడదీసి చూస్తే అయస్మయం అంటే ఇనుముతో నిండి ఉన్నది అని అర్థం. ఒరేయ్! నువ్వు మొత్తం అయోమయంగా ఉన్నావురా అంటే ఏమి? అంటే ఐరన్ నీ బుద్ధి మొత్తము ఐరన్‌తో నిండింది అని అర్థం. అయోమయం అంటే మొత్తం అంతా ఐరన్‌తో నిండింది అని. అంటే అజ్ఞానంతో నిండింది అని అర్థం. అజ్ఞానంతో నిండిన బుద్ధికి మాత్రమే పోలార్ అపోజిట్స్‌గా ద్వంద్వాలు తెలుస్తూ ఉంటాయి. అదొక్కటే పోలరైజ్ అయ్యి ఉంటుంది. అయోమయమైన బుద్ధి ఏదున్నదో అది మాత్రమే రకరకాల రాపిళ్ళన్నీ, రుద్దడాలన్నీ పెట్టుకుని అన్నింటితో రకరకాలుగా ద్వంద్వాలతో అది పోలరైజ్ అయ్యి దారిన పోయేవన్నీ అంటించుకుంటూ కూర్చుంటుంది. ఇంతకి అది విషయము. కేవలం దానికే ఈ లక్షణం ఉంటుంది. ఎక్కడి నుంచొచ్చింది ఆ మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ దానికి? అందులోనే ఉంది. అందులో నుంచే వస్తుంది. ఇప్పుడు దాన్ని ఎట్లా బ్రేక్ చేయాలి? దాన్నెట్లా హరించాలి? ఈ మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్‌ని ఆ రబ్బింగ్ ఎఫెక్ట్ వల్ల ఈ మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ తయారవుతే, దాన్ని ఎట్లా మనము సరే అయితే అయ్యిందే గురువుగారు. నా అయోమయమైన బుద్ధి ఏవో కోరికలన్నీ రుద్దడం వల్ల పోలరైజ్ అయ్యి ద్వంద్వాలన్నీ చూస్తూ ద్వైతంలో ఉంటూ, అది ఇదిగో జనన మరణాలన్న ధృవాలను పోల్స్‌ని తయారు చేసుకొని ఈ పోల్ నుంచి ఆ పోల్‌కి, ఆ పోల్ నుంచి ఈ పోల్‌కి తిరుగుతూ ఉన్నది ఉత్తర, దక్షిణ ధృవాల్లోకి. ఇప్పుడు నేను అందులో నుంచి ఎట్లా బయటపడాలి అంటే ముకుందం కావాలి అంటున్నావు గదా! అది ఎట్లా కలుగుతుంది? ఈ మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ ఎట్లా తొలగుతుంది? అని మన శిష్యుడు ప్రశ్న వేస్తే మన గురువుగారులేం జెప్తారు? నేను సైన్సే చెప్తానిప్పుడు. బికాజ్ నేను సైంటిఫిక్ ఎగ్జాంపులే చెప్తున్నాను. శాస్త్రీయము అంటే లౌకికమైన శాస్త్రీయమైన విషయము. ప్రాపంచికమైన సైన్స్‌లో నుంచే ఎగ్జాంపుల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్, ఎఫెక్ట్స్, పోలరైజేషన్ అని చెప్తున్నాను గాబట్టి అందులో నుంచే ఇప్పుడు ఈ 2 పోల్స్‌గా విడిపోయిన దాన్ని ఆ పోలార్ అపోజిట్స్‌ని మొత్తాన్ని బ్రేక్ చేసి సమం చేయడం ఎట్లా అన్నది గూడా అక్కడి నుంచే చూపిస్తాను. ఒక ఇనుప ముక్కను రుద్ది మీరు పోలరైజ్ చేశారనుకోండి. దానిలో ఆ పొలారిటీని ఎట్లా తొలగించాలి అని గూడా నేను నవ్వుకుంటూ ఇందాక మీకు చూపిద్దామని ఫన్‌గా వెతికాను. వెతకగానే పైకొచ్చింది. ఎంత ఆనందం అనిపించిందంటే అంత ముద్దొచ్చింది. ఒక వస్తువులో అయస్కాంత లక్షణాన్ని తొలగించడానికి ఏం చేయాలి అంటే ప్రధానంగా 3 లక్షణాలు, 3 పద్ధతులున్నాయి. ఒకటి దాన్ని వేడి చేస్తే, అయస్కాంతాన్ని వేడి చేశామనుకోండి, చేస్తే అందులో ఈ అయస్కాంత లక్షణము అంటే మ్యాగ్నెటిజం పోతుంది. ఆ తర్వాత రెండో ఆప్షన్ దాన్ని బలంగా కొట్టామనుకోండి, కింద పడేసామనుకోండి, దాన్ని బలంగా కొడితే అప్పుడు గూడా ఆ పోలరైజేషన్ పోతుంది. దాంట్లో మ్యాగ్నెటిజం పోతుంది. మూడో ఆప్షన్ దాన్ని అపోజిట్ డైరెక్షన్‌లో నార్త్ సైడ్ ఉంటే నార్త్, సౌత్ సైడ్ ఉంటే సౌత్, ఉత్తరం వైపు ఉంటే ఉత్తరం, దక్షిణం వైపు ఉంటే దక్షిణం పెడితే దాని పొలారిటీ అట్లానే ఉంటుంది. దాన్ని తిరిగేసారనుకోండి బలవంతంగా, దాని వ్యతిరేక దశలో ఉంటే అది మళ్ళీ ఇటు తిరుగుతుంటుంది. ఇప్పుడు దాన్ని అపోజిట్ సైడ్ మ్యాగ్నెట్‌ని అపోజిట్ సైడ్ పెడితే అది టింగుమని ఇటు తిరుగుతుంది మళ్ళీ. తిరగగానే దాన్ని మళ్ళీ ఇటు తిప్పాలి. మళ్ళీ అది అటు తిరుగుతుంది. వెంటనే ఇటు తిప్పాలి. మళ్ళీ అది తిరుగుతుంది. వెంటనే ఇటు తిప్పాలి. అట్లా చేయడం వల్ల ఈ 3 పద్ధతుల్లో ఏదైనా 1 గాని, 2 గాని, 3 గాని వాడితే ఆ మ్యాగ్నెటిజం పోతుంది. అట్లా చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఇందులో ఏదైతే అపోజిట్ డైరెక్షన్‌లో దాన్ని తిప్పడం ఉన్నదో అది సేఫ్ మెథడ్, క్లీన్ మెథడ్. దాన్ని బద్దలు కొట్టడమో, పగలగొట్టడమో, దానిపైన ఏదో పెట్టి కొట్టడమో, సుత్తి అట్లాంటివి. అది కొంచెం అన్‌క్లీన్ మెథడ్ కానీ అది కూడా పనిచేస్తుంది. ఆ తర్వాత వేడి చేయడం లాంటివి కూడా పనిచేస్తాయి. వేడి చేయడం లాంటిది, దాన్ని కొట్టడం లాంటిది, దాన్ని అపోజిట్ డైరెక్షన్‌లో తిప్పడం లాంటిది 3 ఏదో ఒకటి చేస్తే పనిచేస్తుంది. అప్పుడేమవుతుందంటే ఆ పోలార్ అపోజిట్స్ కాస్త నశిస్తాయి. ఆ పొలారిటీ నశిస్తుంది. దాంతో మ్యాగ్నెటిజం పోతుంది. మొత్తం అంతా ఒకటే అయి ఉంటుంది.
దీన్నే కావాలంటే ఇంగ్లీష్‌లో చూసుకోండి. ఇక్కడ తెలుగులో చూపిస్తున్నాను గదా! నేనేమి టైప్ చేశానంటే, అయస్కాంత లక్షణం తొలగించడం ఎట్లా అని టైప్ చేస్తే ఇదొచ్చింది. అట్లనే ఇంగ్లీష్‌లో హౌ టు రిమూవ్ మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ అంటే ఇంగ చూసుకో అని చెప్పిందది. 3 ఆప్షన్స్. ఒకటి సేఫెస్ట్ అండ్ మోర్ ప్రిసైజ్ మెథడ్ ఏమి? ఆపోజిట్ డైరెక్షన్‌లో దాన్ని నిలిపి ఉంచడం. నెక్స్ట్ ఆప్షన్ వేడి చేయడము. థర్డ్ ఆప్షన్ ఫిజికల్ ఇంపాక్ట్ దాన్ని కొట్టడం. సో అండ్ సో ఫోర్త్. ఈ 3 చూసారు గదా! ఈ 3 చెప్తారు మన గురువులు మనకు. నీ మనసు మన్మథనం వల్ల ఈ విధంగా పోలార్ ఆపోజిట్స్ తోటి ద్వైతంలోకి విడిపోయింది అంటే, అది దేన్నో దాన్ని అంటుకుంటూ ఇంక అదే పనిగా బంధాలు తగిలించుకుంటూ ఉంటే, పోయి తగులుకోవడం లేదా ఏదో తగిలించుకోవడం చేస్తుంటే, దాన్ని ఆ మనస్సుని డిస్రప్ట్ చేయడానికి ఆ మనసే మ్యాగ్నెటిజం. దాని పేరే మాయ. దాన్ని తొలగించడం కోసం, మనసుని నిర్మూలించడం కోసము, మాయ తొలగించడం కోసం ఏమి చేయాలి అంటే 3 జెప్తారు మన గురువులు. ఈ 3 ప్రధానంగా చెప్పిన 3 జెప్తారు. 1 వేడి చెయ్యి. జ్ఞానాగ్ని రగిలించో. 2 బలంగా కొట్టు. వైరాగ్యం కలిగించు. ఇంద్రియాల్ని నిగ్రహించు. మనసుని నిగ్రహించు. వ్యతిరేక దశలో తిప్పో. ఆత్మ వైపుకు తిప్పు. అపోజిట్ డైరెక్షన్‌లో తిప్పు. నువ్వు దానికి జ్ఞానాగ్ని కలిగిస్తూ, వైరాగ్యంతో దాన్ని నిగ్రహిస్తూ, ఆత్మ వైపుకి అపోజిట్ డైరెక్షన్‌లో తిప్పావనుకో, మనసేం చేస్తుంది? ఆటోమేటిక్‌గా నశిస్తుంది. దానికి ఆ మ్యాగ్నెటిజం అంటే మాయ తొలగుతుంది అని చాలా క్లియర్‌గా, అస్సలు కన్‌ఫ్యూజన్ లేకుండా ఉన్న ఎగ్జాంపుల్ తోటే చెప్తారు మన గురువులు. ఎగ్జాంపుల్ చూసుకోవడం మనకు రావాలి. కానీ విషయం మాత్రం గురువులు అట్లా అంత క్లియర్‌గా చెప్తారు. ఇప్పుడు ఈ 3 విషయాలని ఏదైతే జ్ఞానాగ్ని రగిలించో, యోగాగ్నితో అంటే మన వైరాగ్యంతో దాన్ని కొట్టో, ఆత్మ వైపుకి తిప్పు. ఈ 3 విషయాలే మళ్ళీ ఎక్కడైనా అవే ఉంటాయి. ఇక్కడ కూడా ఉన్నాయి చూపిస్తాను. 3 పద్యాలని చెప్పాను గదా! నేను పోయిన వారము. 9 పద్యం, 10 పద్యం, 11 పద్యం. 9 పద్యంలో ఏం జెప్పారు మన గురువుగారు? విశ్వం యొక్క అసత్తంతా ప్రసన్నమవ్వాలి, తొలగిపోవాలి. ఆత్మ వైపుకి తిరగాలి. అధోక్షజుడిని భజించాలి అంటే పోయి తగులుకోవాలి. ఆత్మను తగులుకోవాలి. నా మతిలో అహైతుకమైన కారణము, కార్యము అన్న రూపంగా ఉన్న కారణాలతో తయారైతూ ఉన్నట్టుగా కనిపించే జగత్తంతా నశించి, మొత్తం కార్యాలన్నీ నశిస్తే కారణానికి కారణంగా ఉండవలసిన కారణం లేకుండా ఆ కారణం నశించి, అప్పుడు అకారణము, నిష్కారణము అహైతుకమవుతుంది. దానితో మనసు ఇంకేమవుతుంది? ఆత్మను ఆవేశించి నశిస్తుంది. కాబట్టి మనసుని నశింప చేయడానికి ప్రధానంగా మనవాళ్ళు చెప్తూ ఉన్న ఫస్ట్ ఆప్షన్ అదిగో దాన్ని నీ వైపుకి తిప్పు. సేఫెస్ట్ అండ్ మోస్ట్ ప్రిసైజ్ మెథడ్ ఏమి అంటే, ఆత్మ వైపుకి తిప్పావంటే మనసుని అది అనాత్మ. నీ మనసు అనాత్మ లేనే లేనిది. ఉన్నట్టుగా అనిపిస్తుంది మహామాయ. మ్యాగ్నెటిజం ఉన్నట్టుగా అనిపిస్తుంది. నిజంగా మ్యాగ్నెటిజం ఉన్నట్టుగా అనిపిస్తుంది. నిజంగా మ్యాగ్నెటిజం ఎక్కడి నుంచొచ్చింది? వేరుగా లేదు, కొత్తగా రాలేదు. మనము బద్దలు కొట్టో, వేడి చేసో, అటువైపు తిప్పుతానో, ఆపోజిట్ డైరెక్షన్‌లో తిప్పుతానో, మ్యాగ్నెటిజం ఎక్కడికి పోయింది? మళ్ళీ కొత్తగా ఎక్కడికి పోలేదు. ఎక్కడి నుంచో రాలేదు, ఎక్కడికో పోలేదు. క్వికెస్ట్ అండ్ సేఫెస్ట్ ఆప్షన్ ఏమి? ఆత్మ వైపుకి తిప్పు అని 9లో జెప్పారు. అధోక్షజుడిని భజించి ఇంకెళ్ళు అది భద్రం. ఈజీ. సేఫెస్ట్, క్వికెస్ట్ మోడల్. 2 అదే టైంలో ఇంద్రియ ప్రీతులకు దూరంగా ఉండు. వైరాగ్యం. బద్దలు కొట్టు. దాన్ని కొట్టు అని చెప్పారు గదా! దాన్ని ఫిజికల్ ఇంపాక్ట్ తోటి బలవంతంగా కంట్రోల్ చెయ్యి అని చెప్పారు గదా! ఇక్కడ బలంగా కొట్టు అని జెప్పారు గదా! హ్యామరింగ్ లాంటిది ఏంటో చెయ్యని. అట్లా చేస్తే ఏం జరుగుతుంది? వైరాగ్యంతో చేస్తే కూడా ఆ మ్యాగ్నెటిజం పైగా అట్రాక్షన్ అంటారు గదా! అట్రాక్షన్. ఆకర్షణలు. మనకి ఎన్ని రకాల ఆకర్షణలో. మ్యాగ్నెటిజం అంటేనే ఆకర్షణ గదా! అటువంటి ఆకర్షణలన్నీ ఏమవుతాయి? తొలగుతాయి. ఎప్పుడు? ఇంద్రియ నిగ్రహం, వైరాగ్యం కలిగితే. కాబట్టి 3 ఆప్షన్స్‌లో సెకండ్ ఆప్షన్ ఇది.
మూడో ఆప్షన్, నీకా తీర్థము తరించిపోయే జ్ఞానం కావాలి. అది మాటి మాటికి నీ చెవుల్లో నుంచి, వాటిలో నుంచి శ్రవణాల ద్వారా, స్వాధ్యాయాల ద్వారా లోపలికి వెళ్తే, దాన్ని నువ్వు గ్రహిస్తూ ఉంటే, జ్ఞానాన్ని గ్రహిస్తూ ఉంటే, కాబట్టి జ్ఞానాన్ని జ్వలింపచేయి. జ్ఞానాగ్నితోటి, వైరాగ్యంతోటి, ఆత్మ వైపుకి బలవంతంగానైనా సరే మనసుని తిప్పడం ద్వారా, ఈ మూడింటి వల్ల ఆ మనసన్న మ్యాగ్నెటిక్ ఫీల్డ్‌ని ఏదైతే మంచి, చెడు, సుఖము, దుఃఖము, స్వర్గము, నరకము, పుణ్యము, పాపము, నాకిష్టము, ఇష్టం లేదు, లోపల, బయట అని రకరకాలుగా భేదాలన్నీ కల్పిస్తూ ఉన్నదేదున్నదో, ఆ పోలరైజేషన్స్ అన్నీ చేస్తూ ఉన్నది, ఆ మనసేదున్నదో మాయ అది నశిస్తుంది. అట్లా చెయ్యి అని చెప్తూ ఉన్నారు. ఇదంతా ఎక్కడి నుంచొచ్చిందంటే అంగజం. అంగజాన్ని పట్టుకుని నేను దులిపేసరికి అందులో నుంచి ఇంత విషయము నా కోసం బయటపడ్డది. నేనిట్లా ఒక్కొక్కటి ఆలోచన చేస్తూ ఉంటాను అని చూపిద్దాము అని అనుకున్నాను. లోపల నాకేమి నడుస్తూ ఉంటుందో, నేనిక్కడ కూర్చొని ఒక గంట సేపు ఏదో ఒక సబ్జెక్ట్ గురించి చెప్పానో, దానికోసం కొద్ది సేపు నోట్స్ రాసానో కాదు. పొద్దస్తమానము ఏదో దాని గురించి ఇట్లనే ఒక్కొక్క పదం పట్టుకుని ఇంక ఎంతో దూరం లోతుగా విచారణ చేస్తూ ఉంటాను. ఫన్‌లాగా చేస్తూ ఉంటాను. ఎందుకు అంటే ఎక్కడ మనసు ఆగిపోతుందో తెలీదు. మనసు ఆగడం అత్యవసరము. అందుకోసం మనసు అన్నదంటే ఇదంతా మాయ అని అది నమ్మిందంటే అది లేకుండా పోతుంది. అంతవరకు దాన్నే కూర్చోబెట్టుకుని అసలిక్కడ ఏదో రికార్డ్ చేస్తున్నాననో, నా దగ్గర కూర్చున్న వాళ్ళకి చెప్తున్నాననో ఏంటో ఇంత మాత్రం గాదు. నేనసలు ఎవరికీ చెప్పడం గాదు. నేనిక్కడ కూర్చొని చెప్తూ ఉన్నా సరే, నేను ఇంక ఎక్కడ కూర్చొని ఎవరితో మాట్లాడుతూ ఉన్నా సరే, ఎవరికీ చెప్పడం ఏమీ లేదు ఇందులో. నేనెప్పుడు ఏది చేస్తూ ఉన్నా సరే, నా మనసుకే చెప్తూ ఉంటానింక. నా మనసుని ఎట్లో ఒకట్లా డీమాగ్నటైజ్ చేయడం కోసమే ప్రయత్నం. అదే పనిగా చేస్తూ ఉంటాను. దానికే చెప్తాను. ఇక్కడ కూర్చొని నేను చెప్తూ ఉన్నాను గాబట్టి, ఇక్కడ కూర్చొని వింటూ ఉన్న వాళ్ళెవరికో చెప్తున్నాను గాదు. ఎవరైనా వినొచ్చు, మానుకోవచ్చు, పనికొస్తే వాడుకోవచ్చు, వదిలిపెట్టొచ్చు. నేను ఎప్పుడూ చెప్తూ ఉండేది మాత్రం నా మనసుకే. దాన్ని కూర్చోబెట్టి ఆ అంగజాన్ని ఏదో విధంగా హరింపచేయడం ఎట్లా అని ప్రయత్నం. అందుకోసం శాస్త్రాధ్యయనాన్ని ఈ రకంగా చేస్తూ ఉంటాను. ఇది నేను చేసే ముకుంద సేవ. నా నిజ వీర్య వైభవంతో, ఆ తీర్థంతో నేను చేస్తూ ఉన్న మనసుని ఇట్లా తాకుతూ ఉంటాను పొద్దస్తమానము. ఈ మాయామయమైన, అయోమయమైన, మాయామయమైన, అయోమయమైన మనస్సును ఇట్లా స్పృశిస్తూ ఉంటాను వదిలిపెట్టకుండా దాన్ని. పాపం దానికి ఒక్క క్షణం తీరికుండదు నా మనసుకి. పొద్దస్తమానం ఇట్లనే దాన్ని కూర్చోబెట్టి చెప్తూనే ఉంటాను పాపం. ఇంక దాని తర్వాత కొద్ది శ్లోకాలు చూద్దాము. యస్య అస్తి భక్తిః భగవతి అకించనా సర్వైః గుణైః తత్ర సమాసతే సురాః. హరౌ అభక్తస్య కుతః మహత్ గుణాః మనోరథేన అసతి ధావతః బహిః. యస్య ఎవరికైతే భగవతి భగవత్తత్వం పైన అకించనా భక్తి, కొంచెము గాదు మొత్తం పూర్తి భక్తి కలగాలి. అది బెస్ట్ ఆప్షన్ అని చెప్పారు గదా ఇక్కడ. వ్యతిరేక దశలో ఆత్మ వైపుకి దాన్ని పూర్తిగా తిప్పడం అనేదున్నదో, అది ఉన్న ఆప్షన్స్ అన్నిట్లోకి గూడా, అది ఉన్న ఆప్షన్స్ అన్నిట్లోకి గూడా సేఫెస్ట్ అండ్ మోర్ ప్రిసైజ్ గాబట్టి, ఈ మెథడ్‌ని మళ్ళీ ఇంకోసారి చెప్తున్నారు. నువ్వు జ్ఞానాన్ని, వైరాగ్యాన్ని సాధిస్తే సాధించావు గానీ, ఆత్మతో తగులుకోవడం లేకపోతే మాత్రం అది పనిజేయదు. కాబట్టి భగవత్తత్వం ఏదున్నదో ఆత్మతత్వము, దానితో భక్తి కావాలి అంటే తగులుకోవడం ఉండాలి. అనాత్మను తగులుకోవడం గాదు. మనసుని వెనక్కి ఆపోజిట్ డైరెక్షన్‌లో తిప్పి, దానికి పాపం పోలార్ ఆపోజిట్. మనసేమో పూర్తి అసత్. దానికి పోలార్ ఆపోజిట్ సత్. మనసేమో పూర్తి అనాత్మ. దానికి పోలార్ ఆపోజిట్ ఆత్మ. దానికి కంప్లీట్ ఆపోజిట్ డైరెక్షన్‌లో దాన్ని ఎట్లా తిప్పాలి? అకించనము. కొంచెం గాదు. కొంచెం కొంచెంగా ఇటు ఆత్మ వైపుకి తిప్పి కొంచెం కొంచెంగా అనాత్మల్లో ఉంచితే పనిజేయదు. మొత్తం తిప్పాలి దాన్ని. ఏదో ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్‌తో ఉన్న ఒక ఏదో మ్యాగ్నెట్ ఉందనుకోండి ఒక అయస్కాంతము. అది మీరు ఎక్కడైనా పెట్టారు అంటే అది దాని పోల్స్ చూసుకొని అటువైపుకి అలైన్ అవుతుంది. ఆటోమేటిక్‌గా అలైన్ అవుతుంది. మీరు దాన్ని అపోజిట్ డైరెక్షన్‌లో తిప్పారనుకోండి టింగ్‌మని ఇటు తిరుగుతుంది వెంటనే.
మళ్ళీ తిప్పండి అటు. కష్టమే అది తిరగడము కష్టంగుంటుంది. బలంగా తిప్పాలి దాన్ని. బలంగా తిప్పితే మళ్ళీ ఇటు తిరుగుతుంది. మళ్ళీ బలంగా తిప్పండి. అట్లా దాన్ని వెంటబడితే ఎట్లా కొంచెం కొంచెంగా కాదు పూర్తిగా తిప్పితే అటు. అప్పుడేమవుతుందంటే సురలందరూ గూడా సర్వగుణాలతో వచ్చి వాడిలో సమాసతే చేరుతారంటే దేవతలందరూ వచ్చి వారి వారి గుణాలతో వీడిలో దూరుతారు అని దానికి అర్థం చెప్తే అది గొప్ప అనర్థం. మనం దానికి పదాలకు అర్థం చూద్దాము. సురలంటే ఎవరు? సుష్టుగా ఆత్మలో రమించేవాళ్ళు. జ్ఞానులనర్థం. నువ్వు నీ మనస్సుని అకించనంగా అంటే కొంచెం గాకుండా పూర్తిగా ఆత్మ వైపుకి తిప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నావు అంటే, అదే మార్గంలో ఉన్న హంసలుంటారు. వాళ్ళందరూ కూడా వాళ్ళ గుణాలతో పాటు వచ్చి నీ దగ్గర ఉన్నారు అంటే, వాళ్ళ గుణాలు సురల యొక్క గుణాలు నీలో వృద్ధి చెందుతూ ఉంటాయి. హంసల కులంలోని వాళ్ళ గుణమేమి ఎంతసేపు ఆత్మ గురించి విచారణ చేయడం ఉంటుంది. హంసల కులంలోని వాళ్ళ గుణమేమి ఎంతసేపు సోహానికి వేరేగా ఉన్న అనాత్మల్ని వదిలిపెట్టడం ఉంటుంది. అటువంటి సర్వగుణాలు ఆత్మ సాధనకు కావలసిన సద్గుణాలు మొత్తం అన్నీ వచ్చి నీలో చేరుతాయి. ఒకవేళ ఆ హరిభక్తి లేకపోతే అన్నింటినీ ఆహరించేదేదున్నదో ఆత్మ, దానితో భక్తమవ్వడం అన్నది లేకపోతే ఇంకా మహత్ గుణాలు కుతహ ఎక్కడి నుంచొస్తాయి నీకు? నువ్వు ప్రయత్నమే చేయకపోతే ఆటోమేటిక్‌గా మనసు అది పోలరైజ్ అయ్యి ఉంది గాబట్టి, మాగ్నెటైజ్ అయ్యి ఉంటుంది. అది మాగ్నెటిక్ ఫీల్డ్ తోటుంటుంది గాబట్టి, అది ఆటోమేటిక్‌గా పోయి దక్షిణ ధృవాన్నే తగులుకుంటుంది గదా! నువ్వు దాన్ని బలవంతంగా ఉత్తరం వైపుకి తిప్పకపోతే, అదేం జేస్తుంది దక్షిణపు గుణాలు పెట్టుకొని అవే గుణాలతో ప్రవర్తిస్తుంటుందది. నువ్వు ప్రయత్నపూర్వకంగా అపోజిట్ డైరెక్షన్‌లో తిప్పితే, ఆత్మ గుణాలను సంతరించుకుంటుంది. ఎప్పుడైతే అది ఆత్మ గుణాలతో ఉన్నదో, అప్పుడు ఆత్మే అయిపోతుంది. ఇంకది వేరేగా ఉండదు. ఈ మ్యాగ్నెటిజము, ఆ మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ ఎక్కడికి పోయింది మళ్ళీ? ఎక్కడికి పోవడానికి ఏమున్నది రెండోది? ఆ ఇనుప ముక్కలోనే ఉంటుంది ఆ శక్తి. అది ఒకవేళ మదనం కాబడ్డది అంటే మాత్రం మనసుగా పరిణామం చెంది, ద్వంద్వాలు చూస్తూ పోలరైజ్ అవుతుంది ధ్రువంగా. 2 ధ్రువాలుగా, ద్వితీయంగా. ఎప్పుడైతే అది అపోజిట్ డైరెక్షన్‌లో తిరిగిందో, మొత్తమే అనాత్మ గుణాలను పోగొట్టుకుని, అనాత్మ లక్షణాన్ని పోగొట్టుకున్నది అంటే, ఆత్మ లక్షణాలతో ఉన్నది అంటే ఆత్మే గదా! అది వేరుగా లేను గూడా లేదు కదా! అదేగా ఒకటే వస్తువు. ఆ ఇనుప ముక్క వేరేగా ఏదో అయిపోయిందా? అది అక్కడే ఉంది. కానీ అందులో ఆ లక్షణం పైకొచ్చింది ఆ శక్తి. మళ్ళీ అందులోనే లయమైపోయింది అట్లా. ఒకవేళ అట్లా ఆత్మకు తగులుకోవడం అన్నది లేకపోతే, ఈ మహత్ గుణాలన్నవి కలగవు. ఎక్కడి నుంచొస్తాయి? కుతహ? ఎందుకు అంటే వాడు ఒకవేళ మనోరథేన మనసన్న రథాన్నెక్కి, ఆ మాయా రథాన్నెక్కి, వాడు బయటికి ప్రపంచంలోకి ధావతః పరిగెడుతున్నాడంటే, ఆ అసత్తులోకి వెళ్ళిపోతూ ఉన్నాడంటే, ఇంక వాడికి ఆ అసత్ గుణాలే వచ్చి తగులుకుంటాయి. మహత్ గుణాలు, సద్గుణాలు ఎందుకుంటాయి? ఆత్మ గుణాలుండవు కాబట్టి, ఆత్మకు వ్యతిరేకంగా అదెప్పుడు అనాత్మగానే ఉంటుంది. పోలార్ ఆపోజిట్‌గా. ఇంకా అది పోలార్ ఆపోజిట్‌గా ఉంటే నష్టమేంటి అని మళ్ళీ ప్రశ్న రాగూడదు. పోలార్స్ పోల్స్‌గా అది విడిపోయింది అంటే, పోలరైజ్ అయింది అంటే దేనికో దానికి తగులుకుంటుంటుంది. దానికి ఆ లక్షణం ఉంటుంది. దాంతో వెంటనే బంధాలన్నీ ఉంటాయి. హరిః సాక్షాత్ భగవాన్ శరీరిణాం ఆత్మా జషాణామివ తోయం ఈప్సితం హిత్వా మహాన్ తం యది సజ్జతే గృహే తదా మహత్వం వయసా దంపతీనాం. మహత్ గుణాలు ఉండాలి అంటే ఆ మహత్తత్వం, మహాత్మ్యం వాడు మహాత్ముడండి అని ఎట్లా చెప్తాము? మహత్ గుణాలు ఉంటేనే వాడు మహాత్ముడు. ఆ మహత్ గుణాలేవి? సద్గుణాలే మహత్ గుణాలు. తో భక్తము, లగ్నము, సక్తము అయి ఉండడమే సద్గుణము. దాని పేరే మహత్ గుణము. ఆ గుణం లేకపోతే అసత్ గుణము కేవలము అనాత్మ గుణాలు మాత్రమే ఉన్నాయి అంటే ఇంక అప్పుడు వాడిలోని గొప్పతనమేమి? గొప్పతనం ఒక మనిషి ఉన్నాడనుకోండి.
వాడిలో గొప్పతనము ఎట్లా కలుగుతుంది? ఒకాయన ఒక 70, 80 సంవత్సరాల వాడున్నాడనుకోండి. ఆయన గొప్పవాడండి వృద్ధుడు అని చెప్పాలి అంటే, ఆయనకు ఉన్న గుణమేమి కేవలం 60, 70 ఏళ్ళొచ్చాయి గాబట్టా? వయసొచ్చింది గాబట్టి వృద్ధుడయ్యాడు. అందుకని గొప్పవాడని చెప్తావా? పెద్దవాడంటావా? వాడి మాహాత్మ్యము అంటే వాడి గొప్పతనము, వాడి పెద్దరికము, వాడి వృద్ధాప్యము కేవలం వయసు పరంగా వచ్చిందంటే ఉండొచ్చు. కేవలం వయోవృద్ధులు ఉండొచ్చు ఎంతమందైనా గూడా. కానీ మన శాస్త్రం అటువంటి వయోవృద్ధులను ఒప్పుకోదు. మన శాస్త్రం వాడు పెద్దవాడండి, వాడు గొప్పవాడండి, వాడు మహాత్ముడండి అని చెప్పాలి అంటే వాడిలో సత్ ఉన్నదా అండి అని చూస్తుంది. వాడిలో సద్గుణాలున్నాయంటే సద్గుణం అంటే ఏమి? అన్నింటిని ఆహరించే గుణము. అన్నింటిని హరించే గుణం. అసత్తుని హరించే గుణం వాళ్ళలో ఉంటేనే. అసత్తుని హరించే గుణం అంటే 3 ఉండాలి. 1 జ్ఞానం ఉండాలి. 2 వైరాగ్యం ఉండాలి. 3 ఆత్మను తగులుకోవడం ఉండాలి. ఈ 3 సద్గుణాలు. అవి సర్వగుణాలు, మహత్ గుణాలు. ఈ 3 గుణాలు వాడిలో లేవు. వాడు జ్ఞానంతో లేడు, వైరాగ్యంతో లేడు, ఆత్మకు తగులుకుని లేడు. వాడు అజ్ఞానంతో ఉంటాడు, రాగాలతో ఉంటాడు, అనాత్మలను తగులుకుని ఉన్నాడు అంటే, వాడికి బాడీకి ఒకవేళ వయసొచ్చి ఉండొచ్చు, వయసు మీద బడి ఉండొచ్చు, తల నెరిసి ఉండొచ్చు, కళ్ళు కనిపించకుండా ఉండిండొచ్చు, పళ్ళు ఊడిపోయి ఉండొచ్చు, కాళ్ళు వణుకుతూ ఉండొచ్చు. అంత మాత్రానికే వాడు వృద్ధుడు, వాడు మహాత్ముడు, వాడు పెద్దవాడు అని మన శాస్త్రము అనదు. అట్లా అంగీకరించదు. సాక్షాత్ భగవంతుడు హరి ఎవడున్నాడో వాడెవడింతకి? ఆత్మ. ఆ ఆత్మ ఎక్కడున్నది ఇంతకి? శరీరాల్లో ఉన్నది. శరీరమే ఆత్మ. దేహమే ఆత్మ గాదు. దేహాలు ధరించిన అన్నిట్లో ఉన్నది. దేహాలు ఉన్నా లేకపోయినా అదున్నది. అదెట్లా ఉంటుంది అన్ని దేహాల్లో ఈ ఆత్మ? తోయమీప్సితం ఝషాణం ఇవ. నీళ్లు కావాలి అని కోరుకునే చాపల్లాగా. అంటే ప్రాణమై ఉన్నది అని అర్థం. ఆ నీళ్లలో నుంచి చాపలు బయటపడ్డాయి అంటే నిలబడవింకా మరణిస్తాయి. చాపలకి నీళ్లు ఎంత ముఖ్యమో అట్లా ఈ దేహాలకి ఆత్మ అంత ముఖ్యము. ఆత్మ లేకపోతే ఈ అనాత్మలన్నీ నశిస్తాయి. ఆత్మను ఆధారంగా చేసుకునే అనాత్మలన్నీ నిలబడి ఉన్నాయి. ఇప్పుడు ఈ విషయం ఎవడైతే తెలుసుకోలేదో, అటువంటి ఆత్మ ఏదున్నదో మహహాని పిలుస్తారు దాన్ని. దాన్ని ఈ మహాన్ నేను పెద్దవాడినండి, నేను పెద్దవాడినయ్యాను. నేనింత పెద్దవాడినయ్యానండి, నాకు అంత మాత్రం గౌరవం ఇవ్వరా అండి అనుకుంటూ తిరిగేవాడు ఎవడున్నాడో, వాడి పెద్దరికం దేనివల్ల? కేవలము వాడు గృహస్థాశ్రమంలో ఉండి, ఏదో దంపతులుగా ఉంటూ, ఏదో భార్యగానో, భర్తగానో ఉంటూ, వయస్సు పరంగా మాత్రము ఏదో దేహము వార్ధక్యంతో ఉన్నంత మాత్రాన వాణ్ణి మహత్ కలిగిన వాడు మహాత్ముడు అనరు వాడిని. అటువంటి త్వమ్ము ఎవడున్నావో నువ్వో నిన్ను మహాత్ముడని అనరు. అప్పుడది మహత్వం కానే గాదు. అది ఒకవేళ మహత్వం వాడు మహాత్ముడు వాడు పెద్దవాడండి, వాడు గొప్పవాడండి, వాడు వృద్ధుడండి అనాలంటే వాడు ఓన్లీ వయసొచ్చిందంతే. వయసు మీద పడ్డది అంతే వాడికి. వాడేదో గృహస్థాశ్రమంలో ఉండి ఆత్మను హిత్వా వదిలిపెట్టి అనాత్మలను సజ్జతే తగులుకుని ఉన్నాడు అంటే, వాడి గొప్పతనమంతా వాడి వయసే. వాడి గొప్పతనమంతా ఏదో భార్యాభర్త కూడి ఉండి పిల్లల్ని కని పెంచడమే. వాడి గొప్పతనమంతా గృహస్థాశ్రమంలో ఉండడమే. ఇవన్నీ గూడా అసత్తే. అన్నీ నశించేవే. తస్మాత్ కాబట్టి మనం ఏం జేయాలంటే, ఈ మనసుని డీమాగ్నటైజ్ చేయాలి. దానికోసం మనము జ్ఞానము, వైరాగ్యంతో పాటు భక్తి. భక్తి, జ్ఞాన, వైరాగ్యాలు ఊరికనే పైగా మన శాస్త్రం అంతా ఇంతా గాదు. భక్తి, జ్ఞాన, వైరాగ్యం అని పిలుస్తుంది. దానికో సెట్ ఉందది. భక్తి, జ్ఞాన, వైరాగ్యాలు అంటుంది. భక్తి ఏమి? ఆ మనసుని అనాత్మకు వ్యతిరేక దిశలో ఆత్మ వైపుగా తిప్పడము, ఆత్మకు తగిలించడము భక్తి. అది ఎంత మొరాయించినా సరే, అది ఎంత మొండి చేసినా సరే అది
అనాత్మ వైపుకే తిరుగుతూ ఉంటే గూడా, మనం ఇటు తిప్పగానే టక్కుమని మళ్ళీ అటు తిరుగుతుంటే గూడా, దాన్ని బలవంతంగా ఇటు తిప్పడం ఏదున్నదో భక్తి. వేడి చేయడం ఏదున్నదో జ్ఞానము. బలంగా కొట్టడం ఏదున్నదో వైరాగ్యం. భక్తి, జ్ఞాన, వైరాగ్యాలు. భక్తి, జ్ఞాన, వైరాగ్యాలతోటే డీమాగ్నెటైజ్ చేయగలము దాన్ని. భక్తి, జ్ఞాన, వైరాగ్యాలు మాత్రమే చెప్తాయి మన శాస్త్రాలన్నీ. అసలు ఆశ్చర్యము. లౌకికమైన శాస్త్రాన్ని పెట్టుకొని చూస్తే గూడా, పారమార్థికమైన శాస్త్రం ఇంత సులువుగా అర్థమవుతుంది. కాబట్టి నువ్వేం చెయ్యాలంటే, తస్మాత్ రజో రాగ విషాద మన్యు మాన స్పృహ భయ దైన్య ఆది మూలం హిత్వా గృహం సంస్కృతి చక్రవాలం నృసింహ పాదం భజత అకుతో భయం ఇది. నువ్వు బానే చెప్తావండి గురువుగారు. ఆ గృహంలో ఉండి నువ్వు ఏదో పెళ్లి చేసుకొని పిల్లల్ని గాని, వయసు మీద పడ్డది కాబట్టి వృద్ధుడినయ్యానండి, నేను వృద్ధి చెందానండి, పెద్దవాడినయ్యానండి, గొప్పవాడినండి, మహాత్ముడినండి అంటే కాదు. నీ మొత్తం గొప్పతనమంతా అంత మాత్రమే ఇంక పో అని చులకనగా మాట్లాడారండి గురువుగారు. ఏదో నువ్వు పెద్దవాడివి గాబట్టి అంటే అన్నావు వింటాను. కానీ నేనొక్కడినేనంటే ఎంతోమంది ఈ గృహస్థాశ్రమంలో దంపతులుగా ఉండి, అందులో అన్నింటికి సజ్జతే తగులుకుని ఉండి వాళ్ళు వయసు మీద బడి ముసలాళ్ళవుతారు. వాళ్ళందరిని గొప్పవాళ్ళు కాదు అంటే మరి ఎంతో మంది ఉన్నారండి వీళ్ళందరూ. ఎట్లా బయటపడతారు? ఆ మార్గం గూడా నువ్వే చెప్పండి. సులువైన మార్గమైతే అందరూ వెళ్ళిపోవచ్చు. ఇంతమంది ఉన్నారు అంటే మరి దక్షిణం దిక్కుగా మనసు ఆ వైపుకే తిరుగుతూ ఉన్నది మాటి మాటికి అంటే దాన్ని వెనక్కి తిప్పడం కష్టమవుతూ ఉన్నదంటే జ్ఞాన భక్తి వైరాగ్యాలు. భక్తి జ్ఞాన వైరాగ్యాలకి కష్టంగా ఉన్నది ఏం చెయ్యాలి అంటే నువ్వు ఇంకొక పని చెయ్యరా నువ్వు. భక్తి జ్ఞాన వైరాగ్యాలు సాధించని నీకు 3 పద్యాల్లో చెప్తా ఇక్కడ. 9, 10, 11 పద్యాల్లో 3 పద్యాల్లో భక్తి జ్ఞాన వైరాగ్యాలు చెప్పి. నీకీ భాష అర్థం గాకపోతే అసలు సంస్కృతం రాదు. భాగవతం సొంతంగా మూలంలో చదువుకోవడం రాదు. చదివినా గూడా ఇంత భావన చేయడం కష్టంగా ఉన్నది. కాబట్టి ఇట్లా గాకుండా చాలా సులువుగా, సింపుల్‌గా అదిగో నీకు అర్థమయ్యే భాషలో గూగుల్ సెర్చ్‌లో గూడా దొరికే విధంగా చెప్తే గూడా నీకు చేయడం చేత గాకపోతే, భక్తి జ్ఞాన వైరాగ్యాలు సాధించడం చేత కావట్లేదంటే ఏం చేయాలండి మరి? గృహస్థాశ్రమంలో ఉండి పెళ్లి చేసుకొని పిల్లల్ని గానే ఏదో వార్ధక్యంతో పెద్దవాడినయ్యి ఇంక ఇది గాక ఏముందండి ప్రపంచంలో? ఎక్కడ చూస్తే అక్కడ ఇదే ఉంది. భక్తి జ్ఞాన వైరాగ్యాల్ని సాధించడానికి శాస్త్రాల్లో ఏదో చెప్తారు. అది కష్టంగా ఉంది అర్థం చేసుకోవడం. ఇన్ని సాధించలేను గురువుగారు. భక్తి జ్ఞాన వైరాగ్యాలను నువ్వు ఇన్ని రకాలుగా చెప్తే నేను చెయ్యలేను. నా మ్యాగ్నెట్‌ని డీమాగ్నెటైజ్ చేయడం కోసము కావాలంటే వేడి చేస్తాను. లేదా దాన్ని ఏదో సుత్తో ఏదో పెట్టి హ్యామర్ పెట్టి కొడతాను. లేదా దాన్ని బలవంతంగా ఇటు సైడ్ తిప్పి దాని మీద ఎక్కి కూర్చుంటాను. ఏదన్నా ఒక్కటి చేస్తాను. ఈ బలవంతంగా ఎక్కి కూర్చోవడం నా వల్ల కాదు. "నువ్వు చెప్తే చెప్పావులే గురువుగారు. నీకు అన్నీ అట్టనే ఉంటాయి. నువ్వు ఇదే సేఫెస్ట్ రా, మోస్ట్ ప్రిసైజ్ మెథడ్ అని నువ్వు చెప్తే చెప్పావు. అది పని చేయట్లేదు. ఆత్మ వైపుకి అనాత్మ మనసుని తిప్పడం కష్టంగా ఉంది. అనాత్మ మనసు అనాత్మకే తగులుకుంటుంది. అది ఆత్మ వైపు తిరగట్లేదు. భక్తి కష్టంగా ఉంది. నేను చెయ్యను. పోనీ జ్ఞానం రా. ఆ జ్ఞానం ఇంకా కష్టం. జ్ఞానాగ్ని అంటావు. ఆ అగ్ని లోపల తగులుతుంటే తాపం ఎక్కువైతుంది. నాకు చదవడం కష్టంగా ఉంది. నేను చెయ్యను. పైగా నువ్వు చెప్పేది మళ్ళీ ఇదే నీ గోల. నువ్వు చెప్పిన జ్ఞానం సాధించాలంటే మళ్ళీ కూర్చొని పద్యాలు చదవాలి. నాకు ఈ పద్యాలు కష్టంగుందని చెప్పానా లేదా తెలుగులో నీకు? మరేం జేస్తావురా నువ్వు? నువ్వు భక్తి చెయ్యను, జ్ఞానం చెయ్యను అంటే నీకు థర్డ్ ఆప్షన్ ఒకటుంది పటు. ఏడవకు. భక్తి చేయడము అంటే మనసుని దానికి ప్రపంచం వైపుకి వెళ్ళిపోవడం లక్షణంగా ఉంది. వెనక్కి తిప్పడం కష్టంగా ఉందండి అంటే, పోనీ ఇప్పటికి దాన్ని పక్కన పెడదాం. జ్ఞానం ట్రై చేయరా అంటే పుస్తకాలు చదవను కష్టంగా ఉంది అన్నావంటే, తప్పనిసరి. స్వాధ్యాయం వదిలిపెట్టడానికి వీల్లేదు. ప్రవచనం వదిలిపెట్టడానికి వీల్లేదు. కానీ, ఇది వదిలిపెట్టకుండానే నువ్వు మిగిలిన టైంలో స్వాధ్యాయమో, ప్రవచనమో ఎంతసేపు చేస్తావు? సొంతంగా ఎంతసేపు చదువుకుంటావు? శాస్త్రాలు ఎంతసేపు చదువుతావు? ఒక గంటో, 2 గంటలో, 3, 4 గంటలు. ఇది కాక మిగిలిన టైమంతా వేస్ట్ చేస్తున్నావు గదా! కాబట్టి. రోజుకొక గంటో, 2 గంటలో, 10 గంటలో శాస్త్రాధ్యయనం చేస్తే చేసావు. మిగిలిన టైం ఉంది గదా! ఆ టైం కూడా వేస్ట్ చేయకుండా, మొత్తం టైమంతా గూడా సులువుగా శాస్త్రాధ్యయనం లేదురా. పుస్తకం చదవమని చెప్పను.
బలవంతంగా మనసుని ఆత్మ వైపుకి తిప్పమని చెప్పను. ఆ 2 కొంచెం కొంచెంగా చేస్తుండు. మొత్తం వదిలిపెట్టకు. కొంచెం కొంచెంగా చేస్తూ. అంటే ఆత్మ వైపుకి తిప్పడము కష్టంగా ఉంటే కొంచెం చెయ్యి. శాస్త్రాధ్యయనం కష్టంగా ఉంటే కొంచెం ఎక్కువ చెయ్యి. ఆత్మని తిప్పడం, ఆత్మ వైపుకి తిప్పడం కన్నా కూడా స్వాధ్యాయం కొంచెం ఎక్కువ చెయ్యి. కానీ ఇంకా బాగా ఎక్కువగా సులువుగా పుస్తకాలతో గూడా సంబంధం లేకుండా నువ్వు నీ పాటికి ఏ పని చేస్తున్నా సరే సాధించడం ఏంటో తెలుసారా? వైరాగ్యం సాధించడం. ఈజీ. ఈజీ. దానికి పెద్దగా చదువుకోవాల్సిన అవసరం లేదు. పద్యాలన్నింటికి అర్థాలు చూసుకోవాల్సిన పని లేదు. స్వాధ్యాయాలు, ప్రవచనాలు అవసరం లేదు. కేవలము నువ్వు ఏదో ఒక పని చేస్తూ ఉంటే, ఆ పనిలో నుంచి మనసుని తప్పించేయి. వైరాగ్యం సాధించు. అది ఈజీ చేయడం. నీకు. నీకు. ఇక్కడ చెప్తారులే, చాలా చెప్తారు. నువ్వు అప్పుడే దడుచుకోకు. ఆత్మ వైపుకు నీ అనాత్మ మనసుని తిప్పు. అది మోస్ట్ సేఫెస్ట్ అండ్ మోస్ట్ ప్రిసైజ్ మెథడ్ అనగానే, నువ్వు భయపడ్డావు గాబట్టి, ఎందుకంటే కర్మల్లోనే మనసు తగులుకుని ఉన్నదండి. జ్ఞానం వైపుకి తిరగట్లేదని చెప్తున్నావు గాబట్టి, నువ్వు కర్మాధికారివి. నువ్వు కర్మాధికారివి ఇంకా జ్ఞానాధికారం నీకు కలగలేదు కాబట్టి, నీకు వైరాగ్యాన్ని ముందు చెప్తాను విను. ఇది ఇక్కడ చెప్పింది తప్పు కాదు. సేఫెస్ట్, మోస్ట్ ప్రిసైజ్ మెథడ్ భక్తి. అందుకు కావలసిన జ్ఞానం. దానికోసం స్వాధ్యాయం, శాస్త్ర అధ్యయనం. అవి చెయ్యడానికి జ్ఞానాధికారం గావాలి. కానీ నువ్వు కర్మాధికారివి గాబట్టి, జ్ఞానాధికారులకు ఇది బెస్ట్ ఆప్షన్. జ్ఞానాధికారులకు భక్తి బెస్ట్ ఆప్షన్. నువ్వు కర్మాధికారివి గాబట్టి, నీకు ఈ ఫిజికల్ ఇంపాక్ట్ బలవంతంగా ఇంద్రియ నిగ్రహం సాధించు పట్టు. ఏం చెయ్యి అంటే తస్మాత్ కాబట్టి నువ్వు కర్మాధికారివి గాబట్టి. జ్ఞానానికి ఇంకా నీకు అధికారం పూర్తిగా కలగలేదు. జ్ఞానం ఇంకా సరిగ్గా లేదు గాబట్టి నీకు ఆత్మకు మనసుని తగిలించడం ఎట్లానో తెలియట్లేదు. కాబట్టి కర్మల్లో ఉన్నావు. కర్మణ్యేవ అధికారః తే. ఈ చేస్తున్నది ఎట్లా చెయ్యంటే, రజోగుణం లేకుండా చెయ్యి. రజోగుణాన్ని నిగ్రహించు. కంట్రోల్ చెయ్యి. సత్వంలో నిలబెట్టడానికి ట్రై చెయ్యి. ఎట్లా గురువుగారు? నువ్వు మళ్ళా మొదలుపెడతావు. రజోగుణాన్ని కంట్రోల్ చేయంటే ఎట్లా పోతుంది గురువుగారు? ఎట్లా పోతుందంటే భగవద్గీత ఉంది కదా! ఇంక కూర్చో. సత్వగుణంతో ఉన్నవాడు కర్మలెట్లా చేస్తాడు? రజోగుణంతో ఉన్నవాడు ఎట్లా ప్రవర్తిస్తాడు? తమో గుణంతో ఉన్నవాడు ఎట్లా ప్రవర్తిస్తాడు? సత్వంలో ఉన్నవాడు ఎట్లాంటి అన్నాలు తింటాడు? రజోగుణంతో ఉన్నవాడు ఎట్లాంటి అన్నాలు ఇష్టపడతాడు? తమో గుణంతో ఉన్నవాడు ఏమి తింటాడు? లేదా దానాలు ఎట్లా చేస్తారు? లేదా శుచి ఎట్లా పాటిస్తారు? ఇట్లాంటివన్నీ ముక్కలు, 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 ముక్కలుగా నువ్వు ప్రతిరోజు చేసే దైనందిన వ్యవహారాల్లో నుంచే, డైలీ యాక్టివిటీస్‌లో నుంచే సత్వరజస్, తమో గుణాల్ని ఐడెంటిఫై చేయడం ఎట్లా అని చూపించారు గాబట్టి, ఆ లిస్ట్ పెట్టుకో. ఆ ఒక 50 55 ఉన్నాయి గదా! భగవద్గీతలో అవన్నీ పెట్టుకో. పెట్టుకుని అందులో రజోగుణంతో చేస్తున్నావురా నువ్వు ఇట్లా చేసావంటే తమో గుణంతో ప్రవర్తిస్తున్నావు అని చెప్పారు గదా! వాటిని తగ్గించుకుంటూ పోయావనుకో, అప్పుడు రజో, తమో గుణాలను తగ్గించుకొని సత్వం పెంచుకోవచ్చు. ఓకే. అట్లా ట్రై చెయి. నెక్స్ట్ రాగం తగ్గించుకో. కొంచెం కొంచెమైనా ఎక్కడో దగ్గర, అక్కడక్కడ, అప్పుడప్పుడు కొంచెం కొంచెమైనా మొదలుబెట్టు. కోరికలు తగ్గించుకో. ప్రతిదానికి మనసు విషాదాన్ని పొందుతున్నది, దేనికో దానికి దిగులు పడుతున్నదంటే ముందు అందులో నుంచి బయటపడేయి దాన్ని. నాకిదేమీ అర్థం గాదు. భాగవతం ఏమీ అర్థం గావట్లేదు. పద్యాలు చదువుకోవడానికి రావట్లేదు. నాకేమీ జ్ఞానం కలగట్లేదు. ఆత్మ తెలియట్లేదు. నాకు దిగులుగా ఉంటున్నది. చదువుకున్నది జ్ఞాపకం ఉండట్లేదు అని ఇవన్నీ చెప్తున్నావు గదా! అటువంటి విషాదాలు ఉన్నంత వరకు నువ్వు నీ మనస్సుని నిలబెట్టలేవు. ఇటువంటి విషాదం కలిగినప్పుడల్లా ఏం చెయ్యి, నేనిక్కడ నాతో పాటు కూర్చున్న వాళ్ళకి ఒక ఎక్సర్‌సైజ్ చెప్పాను గదా! అది మళ్ళీ గుర్తు చేస్తాను. ఇట్లా విషాదంతో ఉండి, దైన్యంతో, దిగులుతో మనసు చిన్నబుచ్చుకునే మాటలు ఏవేవైతే ఎప్పుడెప్పుడైతే మీరు మాట్లాడుతున్నారో నాకేం అర్థం గావట్లేదు, నాకు గుర్తుండట్లేదు, నాకు తెలియట్లేదు, నేనెప్పుడూ ఇంతే, ఎప్పటికొస్తుందో అని అట్లాంటి దిగులు ఇట్లాంటివే గాదు. ఏవైనా సరే విషాదము దేని గురించి కలుగుతున్నా సరే, కలగకుండా ట్రై చేయాలి. అట్లాంటి మాటలు మాట్లాడుతున్నాము అనగానే, దిగులుతో ఉన్న మాటలు మాట్లాడుతున్నాము, దైన్యంగా మాట్లాడుతున్నాం అనగానే, ఒక డబ్బా పెట్టుకొని అక్కడ ఏదో ఒక బాక్స్ పెట్టుకొని డొనేషన్ బాక్స్ లాగా, ప్రతిసారి అట్లా ఎవరితోటైనా సరే విషాదంతో మాట్లాడుతున్నాం అనగానే ఒక డాలర్ అందులో, ఒక రూపాయి అందులో వేసామనుకోండి.
ఒకవేళ అవి పెరుగుతూ ఉన్నాయంటే ఇన్ని సార్లు నేను విషాదంతో మనసుకి ఎందుకంటే మీరు విషాదంతో నాకేమి తెలియట్లేదు, నాకేమి రావట్లేదు, నాకేమి అర్థం కావట్లేదు అన్నా కొద్దీ మనసు అవన్నీ నమ్మి అది పాపము చిన్నబుచ్చుకుంటుంది. ఇంక అటువంటి జారిపోతున్న మనసుతో మీరేమి సాధించలేరు. కాబట్టి దాన్ని అందులో నుంచి బయటపడేయడానికి ఇన్ని సార్లు అంటున్నానా? ఇట్లా మనసుని చెడగొట్టుకుంటున్నానా? అని చూసుకోవడానికి సిట్యుయేషన్ పనిచేస్తుంది. ఆ బాక్స్ ఒకటి పెట్టుకుని డబ్బా ఏదో ఒకటి క్లీనెక్స్ బాక్స్‌లోనో టిష్యూస్ అన్నీ వాడేసిన తర్వాత ఖాళీగా ఉన్న బాక్స్ ఏదైనా ఒకటి పెట్టుకుని, విషాదంతో మాట్లాడినప్పుడల్లా అందులో ఒక రూపాయో, ఒక డాలరో ఎంతో కొంత వేస్తూ పోయారనుకోండి. అట్లా వేయకుండా ప్రయత్నం చేస్తానని ట్రై చేసుకుంటే, అట్లా ఏదైనా ఒకటి బాహ్య ఆలంబన పెట్టుకొని ట్రై చేయొచ్చు విషాదంలోంచి బయటికి రావడానికి. రాగమైనా సరే. మన్నివు కోపమొస్తే కూడా ఇంతే. రాకుండా ట్రై చేసుకో. మానము, అభిమానము నేను, ఈ దేహము నాది అని ఇట్లాంటి అభిమానాలేవైనా ఉంటే అప్పుడు గూడా ఇంతే. తగ్గించుకోవడానికి ట్రై చెయి. స్పృహ, ఆశలు, భయం కలిగింది అంటే ఎందుకు భయము? రేపటికి ఎట్లా? ఆరోగ్యం పాడైతే ఎట్లా? ఉద్యోగం పోతే ఎట్లా? ఇంకేంటో ఎట్లా? 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 నా భర్త నన్ను తిడితే ఎట్లా? భార్య నన్ను అరిస్తే ఎట్లా? పిల్లలు ఏమైనా అనుకుంటే ఎట్లా? ఇవన్నీ ఏ భయమున్నా సరే, అందులో నుంచి బయటపడడానికి ప్రయత్నపూర్వకంగా ట్రై చేయాలి. ఇవన్నీ ఏది చెయ్యనంటే మరి ఎట్లా సాధన సాగేది? దైన్యం ఉండరాదు. ఆధులు, మానసికమైన వ్యధలుండరాదు. వీటన్నింటికి మూలమైనదేది? ఆ ఇల్లు. అసలు యాక్చువల్‌గా వీటిని ఒక్కొక్క దాన్ని వదిలిపెట్టే బదులు, మొత్తం ఇల్లు వదిలిపెట్టేసావంటే ఇంటిని పట్టుకుని ఉన్న ఇవన్నీ వదిలిపోతాయి. గృహాన్ని గృహమని ఎందుకు పిలుస్తారు? గృహమన్న పదానికి అర్థము గ్రహించేది అని. వీటన్నింటిని పట్టుకుని ఉంచుతుంది గ్రహంలాగా. మనకున్న పెద్ద దుర్గ్రహము, దుష్టగ్రహం ఇదే గృహము. మనకా ఇల్లు ఏదున్నదో అదే పెద్ద దుష్టగ్రహం. అది గ్రహము. అది గృహము. వీటన్నింటిని పట్టుకొని ఉంచుతుంది అందులో. దీన్నొక్కదాన్ని లేకుండా చేసుకుంటే ఇవన్నీ నశిస్తాయి. అట్లానే దేహం అన్నది ఒక పెద్ద దుష్టగ్రహము. ఇవన్నీ అందులో తగులుకొని ఉంటాయి. ఈ దుష్టగ్రహం ఏం చేస్తుందంటే మనల్ని సంసార చక్రంలో కట్టేస్తుంది. ఈ సంసారమన్న చక్రవాళంలో మనల్ని ఆ చట్రంలో ఇరికించి, బంధించి ఉంచుతున్న ఈ గృహాన్ని ఒకవేళ వదిలిపెట్టగలిగితే ఇంక దాన్ని మించిన సన్యాసము, దాన్ని మించిన వైరాగ్యం ఇంకొకటి లేదు. చేయగలిగితే చెయ్యి. అట్లా చేస్తే అది చేయడానికి నా వల్ల గాదు అంటే ఇంకొక ఆప్షను. అకుతో భయమనమన్న మళ్ళా నువ్వు ఇది వైరాగ్యం చేత గాదు అంటే భక్తి చెప్తాను మళ్ళా. భక్తి గావాలంటే జ్ఞానం గావాలి. చేస్తే వైరాగ్యం చెయ్యి. నువ్వొకవేళ కర్మాధికారివయ్యావు నీకు జ్ఞానాధికారం లేదు అంటే వైరాగ్యం చెయ్యి. అది చేయలేను అంటే, మళ్ళా ఇంత నెక్స్ట్ ఆప్షన్ జ్ఞాన భక్తులు చెప్తాను. ఉత్తమాధికారులకు, జ్ఞానాధికారులకు ఇంకింతే విషయము. మందాధికారులు కూడా ఇక్కడికే రావాలి. ఇది రాకుండా ఈ స్టెప్ జ్ఞానము, భక్తి అన్న స్టెప్స్ మిస్ అయ్యి, కేవలం వైరాగ్యంతో గూడా కంప్లీట్‌గా సాధించేది లేదు. ఆ నృసింహ పాదం ఒకటున్నది అకుతో భయము. అసలు దాన్ని పట్టుకున్నావంటే అది కంప్లీట్ అభయం. దాని స్వరూపం అది అభయం. అటువంటి అకుతో భయం ఇంకెక్కడి నుంచొస్తుంది నీకు భయము? దాన్నైనా భజతాత్ పట్టుకొని భజించు. వైరాగ్యమైనా సాధించు. జ్ఞానంతో ఆత్మనైనా తగులుకో. ఏదో ఒకటి చెయ్యి. భక్తి, జ్ఞాన, వైరాగ్యాల్లో ఏదో ఒకటి ఉంటే తప్ప, మిగిలిన 2 వచ్చి చేరవు. 3 ఉంటేనే తప్ప, నీ మనసుని నీ మనసన్న దాన్ని నశింపచేయడం అంటే, అయస్కాంతంలాగా అయోమయంగా ఉన్నావిప్పుడు. దాన్ని డీమాగ్నెటైజ్ చేసేందుకు మార్గం ఇంకింతే వేరేది లేనే లేదు అని చెప్తూ ఉన్నారు. దానితో మన ప్రహ్లాదుడి నరసింహ స్తుతి అన్న నెపంగా మనకు నేర్పిస్తూ ఉన్న ఈ మనసును లయం చేసే మార్గము ఇక్కడికి పూర్తి చేస్తూ ఉన్నారు మన గురువులు. తర్వాత ఇంకొక సాధకుడు ఆయన చేస్తూ ఉన్న సాధన చూపిస్తారు. ఇవాల్టికి ఇక్కడికి ఆపుతాను. వచ్చే వారం మళ్ళీ మనం ఇక్కడి నుంచి చదువుకుంటూ ముందుకు వెళ్తాము. శుభం భవతు.